హలో అండి, వెల్కమ్ టు ఇట్లు మిస్ శ్రవంతి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి వెజిటేబుల్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా తీసుకోవాలి. ఇక్కడ మీరు ఏ కప్ తీసుకున్నా పర్లేదు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొంచెం తక్కువ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్. ఇక్కడ నేను షుగర్ని పౌడర్ తీసుకున్నానండి, ఎందుకంటే త్వరగా కరగడానికి. తర్వాత 1/3 కప్ పెరుగు. ఇవన్నీ చక్కగా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వాటర్ తక్కువగా పోసి పెరుగుతోనే టోటల్గా పిండి అనేది ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్లో ఇలా మనం ఈవెన్గా కలుపుకుంటూ స్మూత్ కన్సిస్టెన్సీ వరకు మన పిండి ఉండేలాగా చూసుకోవాలి. మనం పిండి ఇంత స్మూత్గా ఒత్తుకుంటే మనకి ఈ పిజ్జా అనేది అంత బాగా వస్తుంది. చూడండి, ఇలా వేళ్ళతో స్మూత్గా ఒత్తుకుంటూ ఒక 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. చూడండి, 30 నిమిషాల తర్వాత మన పిండి అనేది కాస్త నానింది కదా. తర్వాత వీటిని చేతులతో ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మీరు ఎలా తింటే అలా మీరు ఈజీగా రోల్ చేసుకోవచ్చు. మరీ పల్చగా కావాలంటే మరీ పల్చగా చేసుకోండి. కొంచెం మామూలుగా ఉండాలనుకుంటే మీరు మామూలుగా ఒత్తుకోవచ్చు. ఇక్కడ మనం తినేదాన్ని బట్టే మనము ఈ రోల్ చేసుకోవడం జరుగుతుంది. మరీ పల్చగా చేసుకుంటే ఏంటంటే అది మనకి పైన వేసిన టాపింగ్స్ వల్ల కొంచెం వంగినట్టుగా ఉంటుంది. అందుకని కాస్త మీడియంలో ఈ చపాతీ ఉండేలాగా చూసుకోండి. చూడండి, మన ప్యాన్ సైజ్ ఉండేలాగా మీరు ఏ ప్యాన్స్ అయితే వాడతారో దానికి తగ్గట్టుగా మనం ఇది రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను మామూలు ప్యాన్ తీసుకుంటున్నాను. ఆ సైజులో నేను ఇక్కడ చపాతీ చేసుకున్నాను. తర్వాత ప్యాన్కి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి కింద మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ ఫోర్క్తో ఇలా గీతలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బేక్ అయ్యేటప్పుడు పైకి పొంగకుండా ఉంటుంది. మనం వేసే ఐటమ్స్ అన్నీ పొంగకుండా పర్ఫెక్ట్గా ఉండడానికి ఇలా గీతలు పెట్టుకోవాలి ఫోర్క్తో. చూడండి, ఇలా వేళ్ళతో కాస్త నొక్కినట్టుగా అంచుల వెంబడి అనుకుంటూ ఉండాలి. తర్వాత పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది అప్లై చేయాలి. ఇంట్లో కూడా పిజ్జా సాస్ ఈజీగా ప్రిపేర్ చేయవచ్చండి. దాన్ని నేను నా ముందు వీడియోలో చూపిస్తాను. ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ సాస్ అంతా అప్లై చేసుకోవాలి. ఇదంతా సాస్ అంతా ఇలా అప్లై చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం పైన టాపింగ్స్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం యాడ్ చేసుకోవాలి. మీకు ఏవి నచ్చితే ఆ వెజిటేబుల్స్ ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్సికమ్, అలాగే టమాటా, కొంచెము స్వీట్ కార్న్, అలాగే ఉల్లిపాయ అన్నీ తీసుకున్నాను. ఆలివ్స్ ఉంటే మీరు ఆలివ్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవన్నీ టాపింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా టాపింగ్ చేసుకున్న తర్వాత పైన కాస్త చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసి వేసుకున్నాను. లైట్గా ఉప్పు కూడా వేసుకున్నాను, ఎందుకంటే మనము ఇక్కడ పిజ్జాలో ఇక్కడ సాల్ట్ అనేది వాడాం కదా, అందుకని లైట్గా చల్లుకున్నాను. తర్వాత కొద్దిగా చీజ్ కూడా గ్రేట్ చేసేసి వేసుకోవాలి. మీరు చీజ్ లేకపోతే వైట్ సాస్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో లైట్గా ఒక లేయర్ ఇసుక తీసుకొని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా ప్యాన్ని దానిపైన పెట్టాను. ఇలా లెడ్ కూడా పెట్టుకొని ఒక 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. బేక్ అయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఫోర్క్తో. ఇలా మనకి ఏమీ అంటకుండా వస్తే మన పిజ్జా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్కి తీసేసుకోవచ్చు. చూడండి, ఎంత బాగా రెడీ అయిపోయిందో మన పిజ్జా. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ పిజ్జాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పిజ్జాని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఈ పిజ్జా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
you.